ఆకుకూరలు తినని వాళ్ళకి ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్ ఎనీ టైమ్ అల్టిమేట్. వెజ్ రైస్ తినుంటారు, నాన్ వెజ్ రైస్ తినుంటారు, గోంగూర రైస్ తినుంటారు, కానీ ఇలా ఎప్పుడైనా బచ్చల కూరతో రైస్ తిన్నారా? హెల్త్ అండ్ క్రేవింగ్స్కి ఇచ్చి పడేస్తుంది అనమాట బచ్చల కూర ఫ్రైడ్ రైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను లంచ్లోకి చేసుకున్నాను అనమాట. నాకైతే ఏం చేయాలో అర్థం కాక ఇలా డిఫరెంట్గా బచ్చల కూరతో ట్రై చేశాను. నాకు నిజంగా నిన్న పచ్చడి అన్నమే తినాలనిపించిందండి, అందుకని నేనైతే ఇలా ట్రై చేశాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా లేట్ ఎందుకు, నేను చెప్పాను కదా, మీరు కంపల్సరిగా ట్రై చేయండి, ఆలస్యం చేయొద్దు. ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దాం. పోపు దినుసులు, బిర్యానీ సామాన్ అండ్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఒక టమాటా. ఇందులో మనకు ఇంపార్టెంట్ కావాల్సింది ఎండుమిర్చి కారం అనమాట. సో వెల్లుల్లి, ఎండుమిర్చి మనం కారం చేసి పెట్టుకుంటాం కదా, దాన్ని మెయిన్ ఇస్తే టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఇలా స్మూత్గా కుక్ అయ్యాక పెట్టుకున్న రైస్ని మాత్రం యాడ్ చేయడమే, ఇంకా టేస్ట్ మాత్రం అదిరిపోయిద్ది. నేను మసాలా ఏది యాడ్ చేయట్లేదు. మసాలా యాడ్ చేయడం వల్ల ఆకుకూర ఫ్లేవర్ పోయిద్ది అనమాట, అందుకే మసాలా ఏమి యాడ్ చేయలేదు. కంపల్సరిగా మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పానంటే ఇంకా తిరుగులేదనమాట. కంపల్సరిగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉందో మళ్ళీ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరికొన్ని వీడియోస్ కోసం వాచ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్ గైస్.